నిత్య పూజా విధిలో నిర్దిష్టంగా సమయాన్ని పాటించవలసి ఉంటుందా? మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదా? పూజ ఎప్పుడు చేయాలి, దీనికంటూ ప్రామాణికంగా ఏదైనా ఒక పుస్తకంలో మనకి చెప్పారా అంటే, మనకి శ్రీకాళహస్తి నుంచి విద్యాప్రకాశానంద గిరిస్వామి వారిని చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రసిద్ధులు, అలాగే చక్కగా భగవద్గీతకి ప్రామాణికమైనటువంటి గ్రంథం ఆయన రాశారు. ఇప్పటికి కూడా గీతా మకరందం అంటారు, దాన్ని అందరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ మహానుభావుడు పూజా హోమ కల్పతరువు అని ఒక చక్కటి పుస్తకం రాశారు. అందులో ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు, పూజలు ఎప్పుడు మనం చేయాలి, ఎప్పుడు మనం చేయాలనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి ముందుగా చేసుకుంటే చాలా మంచిది. నిత్య పూజలు, నైమిత్తిక పూజలు వేరు. అంటే పూజల్లో నిత్య పూజలు ఉంటాయి, నైమిత్తిక పూజలు ఉంటాయి. నిత్య పూజలు అంటే ఏంటి, ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి సంబంధించి ఆచారపరులు అయితే సంధ్యావందనం ఇలాంటివి చేసుకుంటారు. అలాంటివి మేము చేయలేమంటే మామూలుగా స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని దేవుడి ముందు కూర్చొని నీకు వచ్చినటువంటి 1-2 శ్లోకాలు చదువుకుంటూ నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం, దండం పెట్టడం, ఇది నిత్య పూజ. నైమిత్తిక పూజ అంటే వినాయక చతుర్థి వచ్చింది, ఇలాంటి సందర్భాల్లో చేసేటువంటి పూజలు నైమిత్తిక. అంటే ఒక నిమిత్తాన్ని కల్పించుకొని, ఒక కారణాన్ని కల్పించుకొని చేసేటువంటి పూజలు నైమిత్తిక పూజలు. నైమిత్తిక పూజలు కొంచెం 11-12 ఆ సమయాల్లో మొదలుపెట్టి చేసినా పర్వాలేదు, కానీ నిత్య పూజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి ముందే చేయాలి. ఒకవేళ గనక ప్రాయశ్చిత్తం చేసుకోమన్నాడు, సూర్యోదయం తర్వాత గనక నువ్వు గనక పూజ చేస్తే, నిత్య పూజ చేస్తే దానికి ముందు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. ప్రాయశ్చిత్తం చెప్పిన తర్వాత సంధ్యావందనం చేయమన్నాడు. అందువల్ల నిత్య పూజలకి ప్రాయశ్చిత్తం ఉంటుంది, నైమిత్తిక పూజలకి ప్రాయశ్చిత్తం ఉండదు. వినాయక చవితి 10 మొదలు పెట్టచ్చు, 11 మొదలు పెట్టచ్చు, కానీ నిత్య పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయాత్పూర్వమే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలండి, మళ్ళీ ప్రశ్న మనకి ఎందుకు చెయ్యాలి అని అంటే, సూర్యుడు కంటే ఉదయించటానికి అంటే ముందు వాతావరణం చాలా నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలమైనటువంటి వాతావరణం మన భౌతిక పరంగా కూడా చూస్తే ఆక్సిజన్ ఆ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శరీరానికి ఉంటే మనం ఎలా ఆరోగ్యంగా ఉంటామో, మనల్ని కూర్చునేటువంటి ప్రదేశం కూడా, చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం కూడా అంత నిర్మలంగా ప్రశాంతంగా గనక ఉంటే మనం చేసేటువంటి పూజ ఫలిస్తుంది. ఇది బాహ్యంగా ఉండేటువంటి వివరణ. ఆంతరంగంగా కూడా ఆ సమయంలో ఆ బ్రాహ్మీ ముహూర్తం అని ఏదంటారో 3:30-4 గంటల మధ్య ఏదైతే ఉందో, ఆ సమయంలో కనుక నువ్వు పూజ కనుక మొదలు పెడితే, లేదా కనీసం 5 గంటలు మొదలు పెడితే నీకు 1000 రెట్లు ఫలితం నీకు కలగ చేస్తుంది. కాబట్టి నిత్య పూజ ఎట్టి పరిస్థితుల్లో 12 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది చేసినా ఒకటే, చేయబోయినా ఒకటే, ఇంకో దుష్ఫలితాలు కూడా నీకు అది తెచ్చిపెడుతుంది.